నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిక డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి చౌరస్తాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఆర్పీఎస్ పిహెచ్పిఎస్ నాయకత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి గౌరవశ్రీ మన్నకిషోర్ గారి నాయకత్వం. జై వికలాంగ్ జై వికలాంగ్. సంవత్సరాల క్రితం పద్మశ్రీ మందాకృష్ణ మాదయ్య గారు వికలాంగుల హక్కుల పోరాటం సమితిని ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ఒక బ్రహ్మాండమైన ఉద్యమం నడిపి వారికి హక్కులు ఆత్మగౌరవం వాళ్ళకు రాజ్యాధికార దిశగా కృష్ణ మాదిగ వికలాంగుల సమాజాన్ని నడిపిస్తుండు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా వృద్ధులు వితంతులు వికలాంగులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏదైతే చట్టసభలలో హక్కులు ఉన్నాయో వాళ్లకు ఎమ్మెల్యేలుగా ఎంపీగా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలలో ఎట్లయితే రిజర్వేషన్లు వికలాంగులకు జనాభా ప్రాతిపదిక మీద వాళ్లకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయో అవి ఇప్పటికి కూడా నెరవేర్చకుండా వాళ్ళను ముందుకు నడపకుండా వాళ్ళని ఆదుకోకుండా ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కాక వికలాంగులకు టైంకు పెన్షన్ ఇవ్వడం, వాళ్ళకు ఉన్నటువంటి ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధం చేయాల్సిన అవసరం వస్తుందని ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. శ్రీ మందాకృష్ణ మాదిగ గారు వికలాంగుల సమస్యల పైన సుదీర్ఘ పోరాటం చేసి ఆగస్టు 28, 2007లో వికలాంగుల హక్కుల పోరాట స్థాపించి ఒక సంఘం ద్వారా అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసి ఈరోజు వికలాంగులకు 4016, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 2016 రూపాయలు సాధించిన ఘనత వికలాంగుల హక్కుల పోరాట సమితి గౌరవశ్రీ మందకృష్ణ నాయకత్వంలో జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఆరోగ్యశ్రీ రూపంలో మరి ఒక కుటుంబానికి 6 కిలోల బియ్యం చొప్పున అనేక పోరాటాలు చేసిన సందర్భాలు మన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వికలాంగులకు 6000 రూపాయలు, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా కూడా ఒక హామీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారు, ప్రభుత్వ అధికారులు నెల జీతాలు తీసుకుంటారు. మరి వృద్ధులు వితంతులు వికలాంగులకు మీరు ఎందుకు పింఛన్లు ఇవ్వలేకపోతారు అని చెప్పేసి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మీ ఇళ్లలో పని మనుషులకు ఇచ్చే జీతం అంతా కాదు వీళ్ళకి ఇచ్చే పింఛను. కాబట్టి మీరు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని సకాలంలో పింఛన్లు మంజూరు చేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని ఏడల గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మరొక ఉద్యమానికి పూనుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై వికలాంగ్. ఈ సందర్భంగా నాయకులు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ తరహాలోనే చట్టసభలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు కూడా వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తమ హక్కులు వాటా దక్కే వరకు భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.